హాయ్ అందరూ ఎలా ఉన్నారు? టుడే కరెంట్ అఫైర్స్ గురించి చెప్పుకుందాము. భారతదేశంలో ప్రసూతి సెలవుల కోసం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 1961. ఆర్టికల్ 42 ఏ రాజ్యాంగబద్ధమైన సమస్యలను తెలియజేస్తుంది? ఆన్సర్ ప్రసూతి సెలవుల చట్టాల గురించి. ప్రస్తుతం భారతదేశంలో ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు? ఆన్సర్ జ్ఞానేష్ కుమార్. కేంద్ర ఎన్నికల సంఘం పోలీస్ స్టేషన్ బయట బూతుల దూరం ఎంతకు తగ్గించింది? ఆన్సర్ ఈజ్ 200 మీటర్ల నుండి 100 మీటర్లకు తగ్గించింది. నెక్స్ట్ వన్, కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఈజ్ 1950. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్లో ఈఎఫ్సిఓ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ ఈజ్ ప్రధానమంత్రి. నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ ఈజ్ సుమన్ బెరీ. నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు? బివిఆర్ సుబ్రహ్మణ్యం. నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఎప్పుడు జరిగింది? మే 24, 2025 న్యూఢిల్లీలో జరిగింది. ఆన్సర్ వికసిత్ రాష్ట్రం కోసం వికసిత్ భారత్ ఎట్ 2047. నెక్స్ట్ వన్, మణిపూర్లో ఇప్పుడు ఏ పాలన జరుగుతుంది? రాష్ట్రపతి పాలన. నెక్స్ట్ వన్, భారత్తో రక్షణ ఒప్పందాన్ని రద్దును చేసిన దేశం ఏది? ఆన్సర్ ఈజ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్తో సరిహద్దులు పంచుకున్న రాష్ట్రాలు? ఆన్సర్ ఈజ్ మేఘాలయ, అస్సాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, మిజోరాం. గార్డెన్ ఆఫ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనేది ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఈజ్ 1884. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కొత్తగా ఏ సభ్య దేశం చేరింది? ఆన్సర్ ఈజ్ అల్జీరియా. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 31st సభ్యునిగా ఏ దేశం చేరింది? ఆన్సర్ ఈజ్ ఫిన్లాండ్. 4th ఏప్రిల్ 2023లో చేరింది. నెక్స్ట్ వన్, ఎన్డీపీ ప్రెసిడెంట్ ఎవరు? దిల్మా రూసెఫ్. నెక్స్ట్ వన్, ఎన్డీపీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈజ్ షాంఘై, చైనా. ఎన్డీపీ సభ్య దేశాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఈజ్ 10. WHO ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఈజ్ 1948. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్ ఫ్యాట్ నిర్మూలనకు WHO ఏ దేశాలను గుర్తించింది? ఆన్సర్ ఈజ్ ఆస్ట్రియా, నార్వే, ఒమాన్, సింగపూర్. WHO ముఖ్య ఉద్దేశం? ఆన్సర్ ఈజ్ 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక ట్రాన్స్ ఫ్యాట్ నిర్మూలన. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ఎందులో విలీనమైంది? ఆన్సర్ ఈజ్ ఇండియన్ రైల్వేస్లో. నెక్స్ట్ వన్, భారతదేశంలో పూర్తి స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అయ్యే తొలి ప్రధాన రైల్వే కార్పొరేషన్ ఏమిటి? ఆన్సర్ ఈజ్ కొంకణ్ రైల్వే. నెక్స్ట్ వన్, బయో సెన్సార్ను ఉపయోగించి లేబొరేటరీ పరీక్షలు అవసరం లేకుండా ఏ వ్యాధిని కనుగొనవచ్చు? ఆన్సర్ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఈజ్ మోహన్ యాదవ్. రహ్వీర్ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ప్రమాదాల్లో గాయపడిన వారికి సహాయం కోసం. నెక్స్ట్ వన్, భారతదేశంలో భిక్షాటనను పూర్తిగా నిర్మూలించిన మొట్టమొదటి భారతీయ నగరం ఏది? ఆన్సర్ ఈజ్ ఇండోర్. దేశంలో గుడ్ సమరిటన్ లా ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఈజ్ 2016 సుప్రీంకోర్టు ఆదేశాలతో. నెక్స్ట్ వన్, తొలి అంతర్జాతీయ బయర్ సెల్లర్ మీట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈజ్ బీహార్లో పాట్నా. నెక్స్ట్ వన్, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఈజ్ 1916. గుట్ట శిలా శాసనం ఎక్కడ బయటపడింది? ఆన్సర్ ఈజ్ కర్ణాటకలోని హవేరీ జిల్లా గుట్టల గ్రామం దగ్గర. నెక్స్ట్ వన్, 2024-2025 ఆర్థిక సంవత్సరానికి మొత్తం జీడిపి వృద్ధి రేటు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఎంత అంచనా వేసింది? ఆన్సర్ ఈజ్ 6.3%. ఆంధ్రప్రదేశ్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించబడబోతున్నారు? ఆన్సర్ ఈజ్ రాజమహేంద్రంలోని రాజమండ్రిలో. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంను ఎక్కడ స్థాపించబోతున్నారు? ఆన్సర్ ఈజ్ ఏలూరు సమీప ప్రాంతంలో. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంను ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఈజ్ 1985. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంను ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఈజ్ 1982.
ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.